వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తుంది హౌస్ వచ్చేసి న్యూ హౌస్. ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ చూడండి. హౌస్ అయితే చాలా బాగుంది. ముందర ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎలివేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ గేటు. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడ టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఉంది. ఈ టెప్స్ కింద కామన్ బాత్రూమ్. బయట కూడా చూడవచ్చు పిఓపి. హౌస్ అయితే చాలా బాగుంది. కబోర్డ్స్ మొత్తం వేయించి పెట్టినాడు హౌస్కి అయితే. ఇది కామన్ బాత్రూమ్. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 9x14 ఉంది. 9x14 కార్ పార్కింగ్. ఇది వచ్చేసి మెయిన్ డోర్. సేఫ్టీ డ్రిల్స్ కింద ఇచ్చాడు. హౌస్ అయితే కంప్లీట్గా అయిపోయింది. కబోర్డ్స్, పిఓపి, ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది హౌస్ అయితే. వెంటిలేషన్ కూడా చూడవచ్చు. ఇంటికి ఇప్పుడు చాలా బాగుంది. సో ఇది వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇది టీవీ పెట్టుకోవడానికి చూడండి. లైట్లు కూడా తెప్పించాడు. ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చినాడు చూడండి. హౌస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సినిక్కుని ఉంది. ఇక్కడ మన డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి సపరేట్ ప్లేస్ ఉంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. కబోర్డ్స్ కూడా చేయించినాం చూడండి. కిచెన్ రూమ్లో ఉందా. ఇది వచ్చేసి మన పూజ రూమ్. ఇది వచ్చేసి పూజ రూమ్ చూడండి. కబోర్డ్స్. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే ఏం చేపించాల్సిన పని లేదు ఈ హౌస్లో అయితే. ఏమైనా ఉంటే ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ తెచ్చుకున్నాను అంతే. అన్నీ చేసినాడు. మనకి హాల్ సైజ్ వచ్చేసి 12x18 ఉంది. 12x18. పెయింటింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే కట్టించినాడు. క్వాలిటీ అయితే వేరే లెవెల్లో ఉంది. బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇటు సైడ్ వెంటిలేషన్ కూడా చూడవచ్చు. ఇది వెంటిలేషన్ చూడండి. ఇక్కడ కబోర్డ్స్ కింద ఇప్పించినాడు. మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కింద ఉన్నాయి. కబోర్డ్స్. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి టిప్స్ కింద ఉన్నాయి. టిప్స్ వచ్చి ఇక్కడ. ఇది మనకి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10x10 ఉంది. 10x10. వెంటిలేషన్ చాలా బాగుంది బెడ్రూమ్కి వచ్చేసి చూడండి. మనకి లైట్స్ మొత్తం ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే లైట్స్ అయితే లేవు. పగలు వచ్చేసి ఇలా ఉంటుంది. లైట్స్ చేయకుండా ఉంది ఇలా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ మీద అటాచ్ బాత్రూమ్ ఉంది చూడండి. పెయింటింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే కట్టించాడు. ఈ హౌస్ వచ్చేసి మనకి మిస్టర్ ఇడ్లీ హోటల్ దాటిన తర్వాత హోండా షోరూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఆ మారుతి సుజుకి షోరూమ్ బ్యాక్ సైడ్ ఉంది ఈ హౌస్ వచ్చేసి. మిస్టర్ ఇడ్లీ హోటల్ దాటిన తర్వాత మారుతి సుజుకి బ్యాక్ సైడ్ వస్తుంది. ఈ బెడ్రూమ్స్ వచ్చేసి 10x12 ఉంది. ఈ బెడ్రూమ్కి వెంటిలేషన్ కూడా చూడవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ సైడ్ చూపిస్తాను. ఇది బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. ఇది ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళైనా వాడుకోవచ్చు. లేకుంటే హాల్లో ఉన్న వాళ్ళు ఇట్లా తిరిగి ఇట్లైనా రావచ్చు.
ఇటు సైడ్ నుంచి డైరెక్ట్ హాల్లోకైనా పోవచ్చు, ఈ బెడ్రూమ్ నెలైనా పోవచ్చు. ఈ బెడ్రూమ్ నెలైనా పోవచ్చు స్ట్రైట్గా అక్కడికి, లేకుంటే హాల్లో నెలైనా రావచ్చు. ఇది బ్యాక్ సైడ్ ఇచ్చాడు బాత్రూమ్, పైన చిన్న ఉంది. ఇక్కడ వచ్చేసి బోర్, ఇది వచ్చేసి సంపు, ఇది బోరు చూడండి. ఇటు సైడ్ కింద స్ట్రైట్గా పోవచ్చు బయటికి. సేఫ్టీ డ్రిల్స్ కింద ఇచ్చాడు అంతా హౌస్కి. ఈ హౌస్ వచ్చేసి దక్షిణం పేసుకుంది, సౌత్ పేసుకుంది. దక్షిణం పేసు ఈ ఇంటి సైజ్ వచ్చేసి 24-45 ఉంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 24-45 చూడండి. ఈ ఇంటి రేట్ వచ్చేసి 65 లక్షలు చెప్తున్నాడు. 65 lakhs, 65 లక్షలు చెప్తున్నాడు. ఫిక్స్డ్ టైం నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ నచ్చకపోయినా కర్నూలు ఎక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నంబర్ కాంటాక్ట్ కానీ మనకి చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయాలన్నా మా నంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ముందర వచ్చేసి 30 feet రోడ్ ఉంది. 30 feet రోడ్ ఇది దక్షిణం పేసుకుంది. ఈ హౌస్ వచ్చేసి సౌత్ పేస్కి, వాళ్ళు వచ్చేసి ఆ పేస్ కట్టినారు. అది వచ్చేసి తూర్పు పేస్ కట్టినారు. ఆ ఇల్లు మన కార్ పార్కింగ్ ఉన్న ఏందా ఇబ్బంది ఉండదు. ఆపోజిట్ హౌస్ రాదు కాబట్టి అది ఆ పేస్ ఉంది కాబట్టి మనకంత ఉండదు. ఈ హౌస్ వచ్చేసి మనకి మిస్టేట్ హోటల్ దగ్గర వస్తుంది. ఇంటి రేట్ వచ్చేసి 65 లక్షలు చెప్పినాడు. ఫిక్స్డ్ గా నెగోషియబుల్ ఉంటుంది. హౌస్ అయితే 100% వాస్తు ప్రకారమే కట్టించాం చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే మరి.